నమస్తే, వెల్కమ్ టు నేటి ధాత్రి. నేను పవన్. పక్క దేశంలో నీళ్లు లేక అల్లాడిపోతుంటే మన దగ్గర నీళ్లు ఉండి కూడా రావాల్సిన నీళ్లను ఆపకుండా వేరే రాష్ట్రాలకు తరలిస్తున్న మన రాజకీయ నాయకులు మరి వీళ్ళు రైతులకు ఏం న్యాయం చేస్తారో, ప్రజలకు ఏం సమాధానం చెప్తారో, ఎక్కడ సభ పెట్టినా కానీ కల్వకుంట్ల కుటుంబాన్ని తొక్కేయాలి, నార తీయాలి, ఈ భాష వాడుతున్నారు తప్ప వాళ్ళకు సబ్జెక్ట్ లేక కాదు. సబ్జెక్ట్ ఉన్నది కానీ దాన్ని సరైన రీతిలో అంటే వాళ్ళు విమర్శకునే స్థాయికి తెచ్చుకుంటున్నారు. సరైన పద్ధతిలో వెళ్ళక కల్వకుంట్ల కుటుంబం మీద ఉన్న కోపాన్ని ప్రజలపైన చూపెడుతున్నారు. ప్రజాపాలన అని చెప్తున్నారు, ప్రజా ప్రభుత్వం అంటున్నారు. మరి ప్రజల కోసం ఏం చేస్తున్నారు? అసలే ఎల్లినో ప్రభావంతో వర్షాలు లేవు, ఈసారి కరువు సంభవించవచ్చు అని ప్రభుత్వం అలర్ట్ చేసిన రైతులని. అందుకే ఎక్కువ నీళ్లు వాడే పంటలను వేయకుండా తక్కువ మోతాదులో నీళ్ళు ఏదైతే అవసరం ఉందో ఆ పంటల్ని వాడమని ప్రభుత్వం ప్రజలకు చెప్పింది, ప్రతి విలేజ్కి వెళ్ళి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలే తెలంగాణలో లోటు వర్షపాతం, మహారాష్ట్రలో కురుస్తున్న అధిక వర్షపాతం వల్ల ఆ వరద మొత్తం కిందికి వస్తుంది. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ఆ నీటిని వడిసి పట్టాలా లేదా? ఆ నీటిని పట్టకుండా కిందకు వదిలేస్తారు. పక్క రాష్ట్రం వాళ్ళు ఆ నీటిని పంపు మోటార్ లాంచ్ చేసి పట్టుకుంటారు. కాళేశ్వరం పైన కక్షతోటి, కేసీఆర్ కుటుంబమైన కక్షతోటి రాజకీయంగా ప్రజల మోసం చేస్తున్న ప్రభుత్వం ఇది. వాళ్ళకు అవగాహన లేక కాదు, మైండ్ గేమ్ అన్నమాట ఇది. ఎలాగైనా సరే కల్వకుంట్ల కుటుంబం మీద కోపాన్ని ప్రజల మీద చూపెట్టాలి. ఎందుకంటే వెనకడికి ఒక సినిమా ఉంటుంది కదా, రవితేజ, అది ఎవడో కట్టిన ప్రాజెక్టును నేను ఎందుకు శంకుస్థాపన చేయాలని రవితేజ బ్రహ్మానంద ఇద్దరు కాంబినేషన్లో ఉంటుంది అది. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే కేసీఆర్ కట్టిన కాళేశ్వరాన్ని నేను ఎందుకు హైలైట్ చేయాలి, ఇప్పుడు దాంట్లో నీళ్లు నింపితే ఆ పేరు కేసీఆర్కి వస్తుంది కానీ నాకు రాదు కదా. ఆ విధంగా సొంత అంటే వాళ్ళ పరస్పర ఈగోలోకి పోయి ప్రజల మీద పంతాన్ని చూపెడుతున్నారు. ఇవన్నీ దృష్టి ఉంచుకొని బీఆర్ఎస్ మాజీ నాయకుడు, ప్రస్తుతం బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఒక గొప్ప ఉద్యమ నాయకుడు. మొదట టీఆర్ఎస్ నుంచి, తర్వాత బీఆర్ఎస్ కొన్ని కారణాల వల్ల బీఆర్ఎస్ నుంచి వైదొలిగారు. ఇదంతా పక్కన పెడితే కల్వకుంట్ల కుటుంబం మీద ఆయనకే ప్రేమ లేదు, అలాగే రేవంత్ రెడ్డి గారి మీద ఆయనకే కోపం లేదు. ఆయన ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి, ఏదైనా సరే ఉన్నదున్న చెప్పే వ్యక్తి. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదివే రకం కాదు ఆయన. ఎందుకంటే ఉద్యమకారుడు, నిరంతరం ప్రజల్లో ఉండే నాయకుడు, ప్రజల కోసం బతికిన నాయకుడు. పార్టీ మారవచ్చు, ఇవాళ మారవచ్చు, రేపు మారవచ్చు, కానీ మనస్తత్వం అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ మనస్తత్వాన్ని కాపాడుకునే ఏకైక నాయకుడు ఈటెల రాజేందర్ గారు. అలాంటి ఈటెల రాజేందర్ గారికి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అంటే ప్రతి క్లుప్తంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పుడు ఆయన ఆ పార్టీలో ఉన్నారు కదా. మీరు అనుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ ఉంటూ మంచిగా చెప్పిండు, ఇప్పుడు బీజేపీ పార్టీలో వెళ్ళిపోయారు కదా, మరి బీఆర్ఎస్కు ఎందుకు సపోర్టెడ్గా మాట్లాడుతున్నావు అని కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఈటెల రాజేందర్ గారు ఏమంటున్నారంటే కల్వకుంట్ల కుటుంబానికి, రేవంత్ రెడ్డి కుటుంబానికి, కాంగ్రెస్ మధ్య ఏదో చిన్న చిన్న గొడవలు ఉండొచ్చు. అవి ఈగోలోకి పోయి ఆ ప్రేమ, ఆ కోపం కాస్త ప్రజల మీద రుద్దుతున్నారు. ఒకరి మీద ఒక కోపాలు, ద్వేషాలు, తాపాలు ఉండొచ్చు రాజకీయంగా, కానీ పర్సనల్గా ఎందుకని ఈటెల రాజేందర్ గారు అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు శ్రీరామ రక్ష. స్వయంగా ఈటెల రాజేందర్ గారు చెబుతున్న మాటలు ఇవి. ఆయన గొప్ప ఉద్యమకారుడు, గొప్ప ప్రజాసేవ, నిరంతరం ప్రజల్లో ఉండే నాయకుడు. నేను తెలంగాణ మట్టి బిడ్డను, నాకు తెలంగాణ ముందే, తర్వాతే పార్టీ, వ్యక్తిగత ప్రయోజనాలు. నేను ఎవరో చెప్పినట్టు స్క్రిప్ట్ రాసిస్తే చదివే వ్యక్తిని కాదు నేను. ప్రజల తరపున ప్రశ్నించడం నా బాధ్యత. ఈటెల స్పష్టం, మేడిగడ్డలో ఉన్న నీళ్లను ఎందుకు ఎత్తిపోయడం లేదు, రాజకీయాల కోసం రైతులను బలి చేయొద్దు, తెలంగాణకు నష్టం జరిగితే చూస్తూ ఊరుకోను, సాగునీరు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు అత్యవసర కార్యాచరణ చేపట్టాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ఇది కాళేశ్వరం అనేది ఒక మహోన్నత ప్రాజెక్ట్. అది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ సభ పెట్టినా కానీ కల్వకుంట్ల కుటుంబాన్ని తొక్కియాలి, వాళ్ళ గురించి ఎంతసేపు ప్రజలకి ఇచ్చేద్దాం. బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నట్టే మేడిగడ్డ పంపులతోటి కాళేశ్వరాన్ని నింపండి, పైనుంచి ఎగువ నుంచి వస్తున్న జలాలను ఆపి కాళేశ్వరం నింపండి. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కాళేశ్వరం నీటి నింపితే భద్రాచలం కొట్టుకొని పోతుందని. కొట్టుకొని పోతే తర్వాత సంగతి అది. ఎందుకంటే గతంలో అధికారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నింపమని చెప్తున్నారు. ఒకసారి నింపితే కదా అది పోతుందో ఉంటుందో తెలిసేది. పెద్ద పెద్ద ప్రాజెక్టులే కూలిపోయినాయి. కాళేశ్వరంలో కుంగిన 2 పిల్లర్లు, వాటిని రిపేర్ చేయించి జనాలకు అందుబాటులో ఉండేలా రైతులు ఎదురు చూస్తున్నారు నీళ్ల కోసం. పంటలు పండాలి, దేశానికి అన్నం పెట్టిన రైతన్న
ఇప్పుడు నీళ్ళు ఇవ్వమండి అడుక్కుంటున్నాడు. ప్రజాప్రభుత్వం అంటున్నారు, ప్రజాపాలన చేస్తున్నామన్నారు, మరి ఏం చేస్తున్నారు? కాళేశ్వరం నీళ్ళు రైతులకు ఇచ్చేందుకు కొంచెం ముందుకు రండి, వాళ్ళ దాహాన్ని తీర్చండి. దేశానికి అన్నమెట్ట రైతు ఇవాళ దిక్కుతోతన స్థితిలో ఉన్నాడు. ఎల్నినో ఎఫెక్ట్ గట్టిగా ఉంది, వర్షాలు లేవు, లోటు వర్షపాతం నమోదైంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ తాగునీటికి 9,355 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు, ఓన్లీ తాగునీటికి. ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ ఎగువ నుంచి వస్తున్న నీళ్ళు మోటార్లు వేసి పట్టుకుంటున్నారు, కానీ మనం మేము వదిలిపెడుతున్నాం. పక్క రాష్ట్రం వాళ్ళు ఇంత జాగ్రత్తగా ఉన్నారు, మనం మాత్రం నిర్లక్ష్యంగా రాజకీయ కక్షలతోటి ప్రజలపైన కోపాన్ని తీర్చుకుంటున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. కొంతమంది అంటున్నారు రాజకీయంగా ప్రజలకు సేవ చేద్దాం, ప్రజలకు మంచి చేద్దాం, ప్రజలతో ఉందాం, ప్రజలతో మమైక్యం అవుదాం. చాలా సబ్జెక్ట్ తెలిసిన నాయకులు వాళ్ళు. కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది సబ్జెక్ట్ ఉంది, కానీ సబ్జెక్టు సరైన దారిలో తీసుకెళ్ళట్లేదు. ఇప్పుడు సబ్జెక్ట్ లేని వాళ్ళ పరిస్థితి వదిలిపెట్టవచ్చు, ఎందుకంటే వాళ్ళ మంత్రివర్గంలో జీవో ఎప్పుడు వచ్చిందో కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడొద్దు. కాళేశ్వరం పైన కోపంతో, కల్వకుంట్ల కుటుంబం మీద కోపంతో ప్రజలను దయచేసి ఎండబెట్టకండి. గత పాలకులు చేసిన తప్పును మీరు చేయకండి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణని దిక్కుతోచని స్థితిలో వదిలిపెట్టారు, ఎండగట్టారు, వలసల పర్వమైంది తెలంగాణ. ఇప్పుడు మీరు నీళ్ళను కనుక ఆపకపోతే మళ్ళీ అదే పరిస్థితి రావచ్చు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ దరిద్ర పరిపాలన వద్దనే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మన సొంత రాష్ట్రంలో మన వాళ్ళే నాయకులు ఉండాలి, మనల్ని మనమే పరిపాలించుకోవాలని కాంగ్రెస్ గవర్నమెంట్కి ఒక అవకాశం ఇచ్చారు. మరి మీరు చేస్తున్నది ఏంటి? పారాయి రాష్ట్రం వాడికి ఊడిగం చేయడం. ఇది కరెక్ట్ కాదు. ఈటెల రాజేందర్ గారు హెచ్చరించారు. ఆయన ఉద్యమ నాయకుడు, ప్రజా జీవితంలో నిత్య వెలిగే వ్యక్తి ఆయన. కాళేశ్వరం జలాలని ఆపకపోతే, కాళేశ్వరాన్ని నింపకపోతే ప్రజా ఉద్యమానికైనా వెనకాడు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ గారు క్లియర్ కట్గా చెప్తున్నారు, మీకు కోపాలు ఏమైనా ఉంటే ప్రజలపైన రుద్దకండి. కల్వకుంట్ల కుటుంబానికి, రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి కాంగ్రెస్ మధ్యన గొడవలు ఉంటే ప్రజలపైన రుద్దకండి, దయచేసి రైతులను ఆదుకోండి. ఇప్పుడు సాగు చేసే టైం ఇది. ఇప్పుడు కనుక నీళ్లు లేకపోతే భూములు ఎండిపోయి నెర్రలు బారి పంటలు చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి. దయచేసి ఎగువ నుంచి వస్తున్న నీళ్లను ఒడిసిపట్టి కాళేశ్వరాన్ని, చిన్న చిన్న ప్రాజెక్టులను వాటిని నింపి ప్రజలకు దహార్తిని తీర్చండి. కనీసం పంటలను కాపాడుకునే స్థితిలో రైతులు మిమ్మల్ని వేడుకుంటున్నారు, మాకు నీళ్ళు ఇవ్వండి అని. ఇప్పుడు కొంతవరకు ఉంది నీళ్ళు, రాబోయే రోజుల్లో అసలు వర్షాలు లేకపోతే పరిస్థితి ఏంది, ఎంత దారుణంగా ఉంటుందో తెలంగాణ అర్థం చేసుకోండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కూర్చోబెట్టారు సీటు మీద. రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించండి, మీ మంత్రివర్గంతో మాట్లాడి ఎగువ నుంచి వస్తున్న నీటిని ఒడిసిపట్టి దయచేసి తెలంగాణ రైతులను ఆదుకోవాలని ఈటెల రాజేందర్ గారే కాదు, ఎంతో మంది నాయకులు చెప్తున్నారు. తెలంగాణ ప్రజలను దయచేసి మోసం చేయకండి. ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అంటున్నారు, మరి ఎక్కడ ప్రజాప్రభుత్వం? ప్రజల కోసం పనిచేయాలి కదా. మీరు కల్వకుంట్ల కుటుంబం మీద కోపంతో ప్రజలను అనగదొకే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి ఉద్దేశం కాదు. 2029 ఎలక్షన్లు ఖచ్చితంగా జనాలు చూస్తారు, తగిన వాళ్ళకి బుద్ధి చెప్తారు. కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.